ఈ అలయ్ బలయ్ కార్యక్రమ రూపకర్త బండారు దత్తాత్రేయ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే ఆ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఆ బాధ్యతను స్వీకరించినటువంటి ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలయ్ బలయ్ అనేది ఇది మానవత్వం, మనుషులకు సంబంధించినటువంటి భావన. ఇందులో పార్టీలు లేకపోతే సిద్ధాంతాలు అనేవి ఇందులో ఎమడవు. మానవత్వం అనేది అన్నిటికంటే మించిన గొప్ప గుణం. మనిషి అనేది కేంద్ర బిందువు. ఆ మనిషి ఆ మానవత్వం పరిడి వెళ్ళాలంటే ఇలా ఒకరికొకరు అన్ని సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి కలిసి ఉండాలి అనే ఒక సద్భావనతో ఈ కార్యక్రమం వారు ఏర్పాటు చేశారు. అందువలన ఇందులో కాంగ్రెస్ వారు వచ్చారు, బీజేపీ వారు వచ్చారు, అదే టీఆర్ఎస్, అలాగే సిపిఐగా మేము కూడా, కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా రావటం జరిగింది. ఆ విధంగా ఎవరి సిద్ధాంతాలు వారికి ఉన్నప్పటికీ ఇటువంటి అప్పుడప్పుడు ఈ అలయ్ బలయ్ కార్యక్రమాలను రూపొందించుకోవడం ద్వారా మనుషులందరం ఒక్కటే, అంతిమంగా మనిషే గెలుస్తాడు, మానవత్వం గెలుస్తుందని గొప్ప సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమానికి నన్ను, నాతో పాటు మా కేంద్ర పార్టీ నాయకులు నారాయణ గారు, అజీజ్ పాషా గారు, ఇంకా మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు బండారు దత్తాత్రేయ గారికి, వారి కుమార్తె విజయలక్ష్మి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.